సార్ నేను కొంచెం మీటింగ్ లో ఉన్నాను సార్, కమిటీ మీటింగ్ లో. తర్వాత సార్ ఓకే. అంటే కొంచెం అర్జెంట్ ప్రార్థన చేయాలి సార్, నాకు కొంచెం ఇబ్బందిలో ఉన్నాను సార్. అలాగే అలాగే సార్ కొంచెం అలా అనకండి. అలాగే 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 సార్, కొంచెం కమిటీ మీటింగ్ లో ఉన్నాను. ఇదిగో మేము మాట్లాడుతున్నాము. అలా కాదు సార్, ప్లీజ్ సార్, నాకు హార్ట్ అటాక్ ఉంది సార్. అలాగే అలాగే తర్వాత చేస్తారా సార్ నేను తర్వాత? సార్ అలాగే మీరు అలా అంటే అలాగే సార్, కొంచెం అర్జెంట్ ప్రార్థన సార్, ప్లీజ్ సార్. హలో హలో సార్, మీరు కొంచెం అర్జెంట్ ప్రార్థన సార్, ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రార్థన సార్, ప్లీజ్ సార్. సార్ ఓకే సార్. అయ్యగారు, దేవా మరి బ్రదర్ని కనికరించి దేవా, మీరే ఆయనకి కావాల్సిన దేవా మరి స్వస్థత అనుగ్రహించండి. అయ్యా నేను ప్రార్థన చేసేవారు వినకుండా మీరు ప్రార్థన చేస్తున్నారు సార్. ఉంటే మీరు ఏం ప్రార్థన దేవుడికి ఎలా తెలుసుద్దండి అయ్యగారు? దేవా మీరు సహాయం చేయమని. అయ్యగారు అయ్యగారు నా సమస్య వినండి. హలో సార్ నేను మీటింగ్ లో ఉన్నాను ప్రార్థన చేస్తున్నారు సార్. నేను మీటింగ్ లో ఉన్నాను, కొద్దిగా తర్వాత చేస్తాను సార్. అంతగా కొంచెం ప్లీజ్ సార్, నాకు కొంచెం ప్రార్థన చేయండి సార్. నేను కొంచెం సమస్య చెప్పుకోని సార్, నా సమస్య చెప్పుకోని. అదే తర్వాత చేస్తాను తర్వాత కొంచెం ఒక 2 నిమిషాల కన్నా ఎక్కువ చెప్పండి సార్ మీకు అయ్యగారు. ఓకే ఓకే 2 నిమిషాలు చేస్తాను. నేను ఇప్పుడు మీకు 2 నిమిషాల్లో చెప్పేస్తాను నా సమస్య. నాది బంగారం వ్యాపారం అండి, నాకు డైలీ 10 లక్షలు ఇది ఉంటది. నాకు ఈ మధ్య నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నాకు ఇదైందండి. అయితే ఆపరేషన్ చేయాలన్నారు. సరే ఆపరేషన్ ఓకే అన్నాను. షుగర్ ఉందన్నారండి. అంటే మీకు ఆపరేషన్ కరెక్ట్ కాదండి, ఇబ్బంది అవుద్ది అన్నారు. ఎలాగంటే అంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్, నా వయసు 65 సంవత్సరాలు సార్. మనకి దాదాపుగా 100 కోట్ల ఆస్తి ఉంది, కానీ మనకేంటంటే కొంచెం పెళ్లి చేసుకోవాలనే ఆశ ఇంకా తీరలేదండి. చేశానండి సార్, కొంచెం మా షాప్ కు ఒక ఆవిడ వస్తే ఆవిడ ఒక అమ్మాయిని ఏర్పాటు చేశారనమాట. సరిగా వయాగ్రా కొనుక్కొని ఒకసారి కలుద్దామని వెళ్ళానండి. అంటే మనకేమో ఇబ్బంది అయిపోయింది సార్, అక్కడ ఫెయిల్ అయిపోయాం. ఇది హార్ట్ ప్రాబ్లం వల్ల ఫెయిల్ అయ్యానా లేకపోతే ఏమైనా వయాగ్రా పని చేయలేదా అనేది అర్థం కాల. నేనే పెళ్లి చేసుకుందాము, ఇంత ఆస్తి ఏం చేస్తాం కానీ ఆలోచన సార్. మనకి మా కుటుంబంలో చాలా మందికి పెళ్లిళ్ళు అయినాయి, పిల్లలు పుట్టారు. కాకపోతే మా అన్నదమ్ములు 6 ఎవరికైనా వేరైపోయారు సార్. వాటా కింద నాకు నా చిన్నప్పుడే మా నాన్న 15 కోట్లు ఆస్తి ఇచ్చాడు, ఒక షాప్ ఇచ్చాడండి. అనుకుంటా ఉన్నాను, మధ్యలో ఒక దైవజనురాలు నాకు పరిచయం అయ్యి, నువ్వు ఏసై నమ్ముకో ఇబ్బంది ఉండదంటే నేను ఏసై నమ్ముకున్నానండి. ఒక పాస్టర్ అమ్మ, ఆ పాస్టర్ నేను చర్చికి వెళ్ళానండి. చర్చికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆయనతో పరిచయం చేసిందండి. ఆయనకి నేను 100 గజాలు స్థలం తీసి చర్చి కట్టించానండి. ఆమె ఏంటంటే పాస్టర్ అమ్మ ఏం చేసిందంటే, మీరు నాకు సాయం చేశారు కదండి, మీరు కూడా ఒంటరిగా ఉన్నారు కదా, మీరు పడతానని చెప్పి ఆమె నాతో కలవటం జరిగింది సార్. ఎందుకు అబద్ధం మాట్లాడింది. అయితే ఇప్పుడు ఒక 15 సంవత్సరాలు పాస్టర్ అమ్మతో బాగానే గడిపానండి. ఇంకా పాస్టర్ అమ్మ ఏమైందంటే, మేము పెళ్లి చేసుకుంటారండి, ఏదైనా మంచి సంబంధం చూడండి అంటే, ఎందుకంటే నేను ఉన్నాను కదా, పాస్టర్ గారు కూడా ఒప్పుకున్నారు, మీతో ఉంటే ఇబ్బంది ఏం లేదు అన్నారు, అవసరం లేదు కదా అందండి. అందని చెప్పి నేను పెళ్లి చేసుకోవడం మానేశాను సార్. ఆ పాస్టర్ అమ్మ గారు మరి నేను ఇచ్చిన స్థలం అమ్ముకొని ఎక్కడికి వెళ్ళారో అర్థం కాలేదు సార్. లోన్ కూడా ఇప్పించానండి, 45 లక్షలు లోన్ ఇప్పించాను నేను. సార్ ఇప్పుడు మీరు అసలు కన్క్లూజన్ ఒక మాట చెప్పండి సార్. మీరంతా హిస్టరీ చెప్తున్నారు, ఒక మాట చెప్పండి, కన్క్లూజన్ ఒక మాట చెప్పండి. నేను ఎందుకంటే ఒక మీటింగ్ లో అర్జెంట్ లో ఉన్నాను, వాళ్ళు ఉన్నారు. నా బాధ ఏంటంటే సార్, నాకు కొంచెం పెళ్లి కావాలి సార్. పెళ్లి కావాలంటే ఇది పని చేయాలి, నేను పని చేయాలంటే నాకు టెస్ట్ కావాలి. టెస్ట్ కావాలంటే వెళ్తే టెస్ట్ లో ఫెయిల్ అయిపోతున్నాను సార్. మనకేమో ఆస్తి బోర్డు ఉంది, ఎవరు తీసుకోవాలో అర్థం కావట్లేదు.
మా బంధువులకి ఇద్దామంటేనేమో నాకు మనసు ఒప్పదు సార్. ఏదైనా మనకి మన సొంతం కావాలి కదండి. అదేలేండి. అది ఒకటే సార్, ఇప్పుడు పెళ్లి కావాలంటే పిల్లలు పుట్టాలంటే డాక్టర్లు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ సో మీ ప్రాబ్లం చెప్పండి, వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తారు. సో పెళ్లి చేసుకోండి, పిల్లలు కానండి మంచిగా ఉండండి, దేశాభివృద్ధికి అయ్యారు. మన చర్చ ఎక్కడ? మాది ఇక్కడ షాపూర్ నగర్ లో ఉంటదండి. షాపూర్ నగర్? అవునవును, షాపూర్ నగర్ దగ్గర. అవునా? మాది విజయవాడ సార్. ఇంకా నేను హైదరాబాద్ వస్తుంటాను సార్, గోల్డ్ కోసం వస్తుంటాను. ఎప్పుడు వీక్లీ వన్స్ వస్తుంటాను సార్ నేను. ఓకే ఓకే ఒకసారి కలుస్తాను సార్. అదే సార్ నా సమస్య. అలాగే 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 నా సమస్య ఎలా సార్? కొంచెం పరిష్కారం చెప్పండి సార్. తప్పక మీకు అడ్వైజ్ ఇచ్చాను కదా, మీరు డాక్టర్స్ ని కలవండి. డాక్టర్స్ వాళ్ళు మీకు ట్రీట్మెంట్ ఇవన్నీ ఇస్తారు. తర్వాత మీరు పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి, సొసైటీకి ఫ్యామిలీకి అన్నిళ్ళు చేసుకోవడం నాకు ఇష్టం లేదు సార్. మన దాంట్లో పర్లేదు, పెళ్ళి అయితే కావాలి కదా. అదే కదా సార్ నా బాధ, మీరు అర్థం చేసుకోండి సార్. చేసుకోండి, దేవుడు ఇస్తాడులేండి మీకు తగ్గట్టుగా ఎవరిని ఇవ్వాలో ఆయన ఇస్తాడు. అదే స్వస్థత అన్నారు సార్, మీరేం మరి డాక్టర్ దగ్గరికి పోవాలన్నారు, మరి స్వస్థత వరాలు లేవంటారా సార్? మరి ఇప్పుడు మనము వైద్య శాస్త్రం కూడా ఉంది కదా. అదే సార్, కాదు సార్, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళని లేపుతున్నారు కదా సార్. నన్ను పడిపోయింది లేపడం పెద్ద లెక్క కాదు కదా. ఇప్పుడు ఎంతో మంది చనిపోయిన వాళ్ళని లేపుతున్నారు మన పాస్టర్ అయ్య గారు. నా పడిపోయింది లేపడం పెద్ద లెక్క కాదు కదా సార్. దానికి ఏమైనా ప్రార్థన చేయండి సార్. మా చర్చిలో అలాంటివి ఏమి ఉండవండి. మేము చర్చికి వచ్చే వాళ్ళకి దొంగతనము ఎలా మానాలా, వ్యభిచారం ఎలా మానాలా, మోసం ఎలా మానాలా, అబద్ధం ఎలా మానాలా, అంటే మార్పు అనేది మనసులో హృదయంలో జరగాలి. అది సార్ ఇప్పుడు జలుబు దగ్గులు జ్వరాలు వస్తాయి పోతాయి, ప్రతి మనిషికి వస్తాయి సార్. కాబట్టి అవి కాదు మార్పు అనేది మనిషి జీవితంలో మాటల్లో పరివర్తనలో రావాలి కదా. ఆ ప్రయత్నమే మేము చేస్తాం. అలా చేస్తే వాళ్ళు ఫ్యామిలీకి మంచిగా ఉంటారు, సొసైటీకి మంచిగా ఉంటారు, మన భారతదేశంలో కూడా మంచిగా ఉంటారు సార్. అదే అంటే మా ప్రయత్నం. అంటే చేసేవాళ్ళు చేస్తారు, అవి చేసేవాళ్ళు ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. అదే ఎక్కడైనా పాస్టర్లోనే చాలా మంది ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళు. అవునవును, అదే నేనే అంటున్నాను కదా, నేనే అయ్యా. ఇప్పుడు ఈయన పెళ్ళం కోట ఏదో అంటారు కదా సార్, ఏం పేరు పాస్టర్ గారు? నేను ఒకసారి బెల్లంపల్లి ప్రవీణ్ అయ్య గారి దగ్గరికి వెళ్ళాను సార్. ఆయన నా కళ్ళ ముందే చనిపోయిన లేపారు. ఇంక నేను వెళ్ళి అయ్య గారు నా సమస్య ఇదండి, నాకు పడిపోయాను సార్, నాకు పడిపోయి 20 సంవత్సరాలు అయింది సార్, కొంచెం మరి దీనికి ఏమన్నా లేపడానికి ఏమన్నా ప్రార్థన చేయండి సార్ అన్న. ఆయన అదేం లేదా అన్నారు. మరి చనిపోయిన వాళ్ళు లేపారు కదండి, నాకు పడిపోయింది లేపడం పెద్ద లెక్క కాదండి కదా అన్న. ఆయన అసలు మరి అది లేదన్నారు సార్ ఆయన. సరే సార్, ఇక ఒకరిది అనవసరం సార్. నాకైతే నేనైతే నా దగ్గరకు వచ్చే వాళ్ళని మోటివేట్ చేసి మంచి పరివర్తన మనుషులుగా వాళ్ళని మోటివేట్ చేయడమే మా, అంతే, ఏం లేదు. వాళ్ళు వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా సమాజంగా మంచిగా ఉండాలంటే. మరి దొంగతనం బైబిల్ చదివితే దొంగతనం డబ్బు దాచుకున్నందుకు యెహోవా వాళ్ళని రాళ్ళతో కూడా చంపించేస్తాడు సార్. మరి దొంగతనంలో కూడా వాటా తీసుకుంది కదా. అవునవును, మరి తప్పైనప్పుడు వాటా ఎందుకు తీసుకున్నాడు? మరి అదే మరి వ్యభిచారం కూడా తప్పు అన్నారు. మరి దావీదు భార్య దగ్గర దావీదు కొడుకుతో వ్యభిచారం చేశాడు కదా యెహోవా. మరి వ్యభిచారం తప్పైనప్పుడు మరి కొడుకు తల్లిని సెక్స్ తప్పు. నేను కొంచెము సార్, మీరు ఎక్స్క్యూజ్ మీ, నన్ను అంటే క్షమించండి, నేను ఎందుకంటే మీటింగ్ లో ఉన్నాను. మీటింగ్ సార్ మీరు చేసేది పరిచర్య,
నేను అడిగేది బైబుల్. నేనేం పరిపాటి లేకుండా మాట్లాడుతున్నాను. నాకు మీటింగ్ ఉంది మీటింగ్ లో నేను సార్ ఇది కూడా సార్ కాదండి. ఇంకొకటి యేసు యేసు మనుషుల పాపాల కోసం చనిపోయింది కూడా అబద్ధం. జంపు మాట్లాడడం ఆల్రెడీ మనం మాట్లాడదాం మీతోటి. సరేలే నెంబర్ చెప్పు. కాదు, చచ్చిపోయిన వాళ్ళు లేపారు, మరి నా పడిపోయింది లేకపోతే అది లెక్క కాదు కదా, ఎందుకు లేపట్లేదు నన్ను? 984962 హలో చెప్పు. 9849629611 లాస్ట్ లో. అవును, మళ్ళీ చెప్పు. 9849629611. కాబట్టి ఈ పాస్టర్కి ఫోన్ చేసి ఖచ్చితంగా మీరు కూడా పరిచర్యకి మంచిగా చేయించుకోండి, ప్రార్థన చేయించుకోండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, దీని మీద డిస్కస్ చేయండి. ఫస్ట్ మాట్లాడాలని మీరు డిస్కస్ చేస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయొచ్చు. 5 రోజుల నుంచి వీడియోనే లేదు, ఎందుకు చేస్తాం? ఓకే అన్ని చేస్తాంలే, కానీ ఇక ప్రేక్షకులు రోజు వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేస్తాం, లైవ్ చేస్తాం, అన్ని చేస్తాం, అన్ని వస్తాయిలే కానీ. కాబట్టి వీడియో లేదు. రైట్. థ్యాంక్ యూ.